హాయ్ గైస్, ఐఎమ్ కృష్ణ అండ్ వెల్కమ్ టు ఫ్రెండ్లెస్ మీడియాస్ కృష్ణ టాక్స్. అండ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి సాఫ్ట్వేర్ టెస్టింగ్ యాజ్ కెరీర్. ఈ మధ్యకాలంలో చాలామంది మనకి మెసేజ్ అయితే చేశారు, లైక్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ మంచిదేనా, టెస్టింగ్ నేను నేర్చుకోవచ్చా, టెస్టింగ్ ఈజీయా, కోడింగ్ ఉంటుందా, ఒకవేళ నాకు కనుక టెస్టింగ్ ప్రొఫైల్ ఇస్తే ఫర్దర్గా నేను ఏం తీసుకోవాలి, ఇలాంటివి చాలామంది మనల్ని క్వశ్చన్స్ అడుగుతూ వచ్చారనమాట. సో దాని గురించే ఈ వీడియో. సో బేసిక్గా ఈ వీడియోలో నేను సాఫ్ట్వేర్ టెస్టింగ్ని ఒకవేళ కెరీర్గా చూస్ చేసుకుంటే ఫ్యూచర్లో ఎలాంటి జాబ్ రోల్స్కి మనం వెళ్ళొచ్చు, మన గ్రోత్ అనేది ఎలా ఉంటుంది అనేది డిస్కస్ చేస్తాను. అండ్ టెస్టింగ్ కోసం ఏం నేర్చుకుంటే బాగుంటుంది అనేది ఇంకో వీడియో చేస్తాను, అంటే జావానా పైథాన్ అనేది ఇంకో వీడియో చేస్తాను. సో బ్రీఫ్గా అసలు టెస్టింగ్, దానిలో నెక్స్ట్ ఫ్యూచర్ స్కోప్ ఏంటి అనేది ఈ వీడియోలో. ఓకే, సో కమింగ్ టు ద టాపిక్, మనకి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ SDLC అనేది మీకు తెలిసే ఉంటుంది. ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ స్టేజ్ నుంచి, అంటే స్టార్ట్ అయిన స్టేజ్ నుంచి ఎండ్ అయ్యే స్టేజ్ వరకు కొన్ని స్టెప్స్ అనేవి ఉంటాయన్నమాట. దాని గురించి మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాము, అలాగే పోస్ట్ కూడా చేసాము. ఈ SDLCలో టెస్టింగ్ అనేది చాలా చాలా మేజర్ పార్ట్ ప్లే చేస్తుంది. అంటే మీరు ఒక వెబ్సైట్ బిల్డ్ చేసినా, లేకపోతే ఒక కోడ్ రన్ చేసినా, ఆ కోడ్లోని ఎర్రర్స్ కానీ, లేకపోతే ఆ కోడ్లో ఏమన్నా ఇష్యూస్ ఉంటే కానీ అదంతా కూడా మనకి బయటికి తీసుకొచ్చేది టెస్టింగ్ టీమ్ అనమాట. వీళ్ళనే QA అని కూడా అంటారు కొన్ని కంపెనీస్లో. QA అంటే క్వాలిటీ అనలిస్ట్ అని కూడా అంటారనమాట. సో ఇలాంటి టెస్టింగ్ అనేది సాఫ్ట్వేర్ ఉన్నంతకాలం టెస్టింగ్ ఉంటుంది, బట్ చేసే విధానం మారచ్చు. ఒకప్పుడు టెస్టింగ్ అంటే మాన్యువల్ టెస్టింగ్ అనమాట. మాన్యువల్ టెస్టింగ్ ఉండేది, దీనికి కావాల్సింది ఎక్సెల్ కావచ్చు, ఇలాంటివి యూజ్ చేసేవాళ్ళు. తర్వాత మనకి ఆటోమేషన్ టెస్టింగ్ వచ్చింది, అంటే సాఫ్ట్వేర్ యూజ్ చేసి, అలాగే సెలీనియం లాంటి టూల్స్ యూజ్ చేసి టెస్టింగ్ స్టార్ట్ చేశారు, ఆటోమేషన్ టెస్టింగ్. సో ఈ రెండు టెస్టింగ్స్ ప్రజెంట్ ట్రెండింగ్ అనమాట. ఇంకా మాన్యువల్ ఇంకా నడుస్తుంది, చాలా కంపెనీస్లో ఇంకా మాన్యువల్ టెస్టింగ్ కూడా వర్క్ అవుతుంది. అలాగే ఆటోమేషన్కి స్కోప్ ఎక్కువ ఉంది ప్రజెంట్, అంటే జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి, హైక్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే మాన్యువల్ నుంచి మీరు కనుక ఆటోమేషన్కి వెళ్ళాలంటే హైక్స్ ఎక్కువ ఉంటాయి. సో ఈ రకంగా ఉంటాయి అనమాట. సో నేను చెప్పొచ్చేది ఏంటి అంటే, చాలామంది ఫ్రెషర్స్ అడుగుతూ ఉంటారనమాట, భయ్యా నేను టెస్టింగ్ నేర్చుకున్నాను, నాకు స్కోప్ ఎలా ఉంటుంది అని. సో టెస్టింగ్ నేర్చుకున్న వాళ్ళకి 100% స్కోప్ ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మీరు జావాను, లేకపోతే బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్, ఫుల్ స్టాక్, లేకపోతే జావా బ్యాక్ ఎండ్, పైథాన్ బ్యాక్ ఎండ్, గోలాంగ్ ఇలాంటి ఏ లాంగ్వేజెస్ నేర్చుకున్నా మీరు డైరెక్ట్గా ప్రాజెక్ట్లోకి వెళ్ళాలి అంటే మిమ్మల్ని సపోర్ట్ రోల్కే తీసుకుంటారు డెవలప్మెంట్లో. ఓకే, ఎందుకంటే దానికి చాలా వ్యాస్ట్ నాలెడ్జ్ అనేది కావాలి ఒక ఫ్రెషర్కి. బట్ అదే ఒక టెస్టర్ కనుక తీసుకుంటే మీరు డైరెక్ట్గా ప్రాజెక్ట్లో డిప్లాయ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, 0 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకు కూడా టెస్టింగ్ పొజిషన్కి జాబ్ ఓపెనింగ్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పటికిప్పుడు మీరు కనుక నౌకరీ ఓపెన్ చేసినా మీకు టెస్టింగ్లో చాలా ఓపెనింగ్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఇది టెస్టింగ్ గురించి. సో దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలి అంటే, సో టెస్టింగ్లో జాబ్ ఓపెనింగ్స్ బాగుంటాయి అనేది మీకు ఇక్కడితో అర్థమై ఉండాలి. నెక్స్ట్ ఫ్యూచర్లో స్కోప్ ఎలా ఉంటుంది భయ్యా, మేము ఇప్పుడు ఆటోమేషన్ టెస్టింగే నేర్చుకుందాం అనుకుందాం. సో ప్రజెంట్ ట్రెండ్ ఏం నడుస్తుంది అంటే, మీ అందరికీ తెలిసిందే డెవాప్స్ బాగా ట్రెండింగ్ కదా. డెవాప్స్లో డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్స్ 2 పార్ట్స్ ఉంటాయి. ఇందులో మనకి టెస్ట్ ఆటోమేషన్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది, టెస్ట్ ఆటోమేషన్. సో ఈ టెస్ట్ ఆటోమేషన్ అంటే ఆటోమేషన్ టెస్టింగ్ కానీ మాన్యువల్ టెస్టింగ్ కానీ నేర్చుకున్న వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ప్రజెంట్లో వాళ్ళు మెల్లగా డెవాప్స్ సైడ్ షిఫ్ట్ అయిపోతున్నారు. డెవాప్స్ సైడ్ వెళ్ళిపోయి కెరీర్ సెట్ చేసుకుంటున్నారు. మీకు తెలిసే ఉంటుంది డెవాప్స్కి ఇప్పుడు హై ప్యాకేజెస్ అనమాట. ఫర్ 5 to 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి 25 LPA ఆ రకంగా ప్యాకేజెస్ అయితే ఉన్నాయి. సో ఇటు చూస్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ ఇంకొక చూసింగ్ ఏంటి అంటే, ఆ టెస్టింగ్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఇంకొక పాత్ ఏం చూస్ చేసుకుంటున్నారు అంటే, ఆటోమేషన్ టు RPA, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ కావచ్చు, లేకపోతే చాట్బోట్ ఆటోమేషన్ కావచ్చు, ఇలాంటి ఆటోమేషన్ సైడ్ వెళ్తున్నారు. ఇది ఫస్ట్, ఇది ఎక్కువ ప్రిఫరెన్స్, ఇది సెకండ్. ఎందుకంటే RPA కంపేర్ టు డెవాప్స్, RPA అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి ముందు డెవాప్స్ చూస్ చేసుకుంటున్నారు, తర్వాత RPA చూస్ చేసుకుంటున్నారు. తర్వాత థర్డ్ వచ్చేసి ఏంటంటే వెబ్ సర్వర్ టెస్టింగ్స్, ఈ వీటి సైడ్ అనమాట. వెబ్ సర్వర్ టెస్టింగ్స్ కావచ్చు, API టెస్టింగ్స్ కావచ్చు, వీటి సైడ్ వెళ్తున్నారు అనమాట. సో టెస్టింగ్కి స్కోప్ ఉందా అంటే, ఇవన్నీ ఉన్నంతకాలం స్కోప్ ఉంది. RPA ఈ మధ్య చాలా బాగా దానికి జాబ్స్ అనేవి పెరుగుతున్నాయి. చాట్బోట్ ఆటోమేషను, డెవాప్స్ ఇలాంటివన్నిటికీ ఈ మధ్యకాలంలో మంచి డిమాండ్ అయితే ఉంది. ఆ విషయం అందరికీ తెలిసిందే. డెవాప్స్ అన్న పేరు మీరు చాలా వరకు వినే ఉంటారనమాట. సో ఈ రకంగా చూసుకుంటే టెస్టింగ్కి ఫ్యూచర్లో స్కోప్ ఉంది. ఫ్రెషర్స్కి ఆపర్చునిటీస్ టెస్టింగ్ సైడ్ ఎక్కువ ఉంటాయి. అలాగే జాబ్ ఓపెనింగ్స్ కూడా టెస్టింగ్కి ఎక్కువ ఉంటాయి అన్న విషయం ఇక్కడ దాకా మీరు అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి
జావానా పైథానా దీని గురించి నేనైతే ఒక వీడియో చేస్తాను. ఆటోమేషన్ టెస్టింగ్లో ఎక్కువ ఏం యూస్ చేస్తారు, మార్కెట్లో ఏం వాడుతున్నారు, ఒకవేళ మీరు ఫ్రెషర్ అయితే ఎలాంటి లాంగ్వేజ్ మీరు చూస్ చేసుకుంటే టెస్టింగ్ మీకు ఈజీ అవుతుంది, జాబ్ ఆపర్చునిటీస్ దేనికి ఎక్కువ ఉంటాయి అనే దాని గురించి ఇంకొక వీడియో సపరేట్గా చేస్తాను. ఇదిలా ఉండగా మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ గురించి ఈజీగా తెలుసుకోవాలనుకుంటే #FLM_testing అనేది కనుక మీరు ఓపెన్ చేశారనుకో మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్తో పాటు మీకు కావాల్సిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్, ఏ టెస్టింగ్ మంచిది అన్నీ ఉంటాయి. బట్ నా వర్డ్స్లో నా పర్సెప్షన్లో వినాలి అనుకుంటే ఇంకొక వీడియో అయితే నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ టాపిక్ అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.